రూట్ ఏదైతే ఉందో ఆ రూట్కి సంబంధించినటువంటి వాహనాలను కూడా వేరే దిక్కుగా పంపించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరోపక్క ఇటుపక్క చూస్తే మాత్రం చాదర్ఘట్కి సంబంధించినటువంటి రూట్ ఏదైతే ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ నుంచి మలక్పేట మీదుగా కోటికి వచ్చేటటువంటి మార్గానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అది ట్రాఫిక్ డైవర్షన్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఆశా వర్కర్ల డిమాండ్స్ మనం ఒక్కసారి పరిశీలిస్తే మాత్రం గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే ఫిక్స్డ్ వేతనానికి సంబంధించి కూడా వారి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ అంశానికి సంబంధించి కావచ్చు, ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కూడా వేలాది సంఖ్యలో మహిళలు హైదరాబాద్కి చేరుకున్నారు. హైదరాబాద్లో కూడా భారీ ఎత్తున ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక రకంగా చలో హైదరాబాద్ ముట్టడి కార్యక్రమం విజయవంతమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంతమంది మహిళలతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్గొండ జిల్లా నుంచి వచ్చాము. మీరు మెయిన్ డిమాండ్స్ ఏమంటారు? మెయిన్ డిమాండ్స్ మాకు 18,000 కావాలి, కనీస వేతనం 18,000 కావాలి, ఫిక్స్డ్ వేతనము 18,000 కావాలి. ఏఎన్సీల టార్గెట్ తీసేయాలి. మేము ఒక రోజు డెలివరీకి వెళ్ళినామంటే 3 రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇంట్లో భర్తను పిల్లల్ని వదిలేసి అక్కడే ఉండాల్సి వస్తుంది. మాకు కనీస వేతనము 18,000 రూపాయలు కావాలి. అమ్మ, మీరు మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ కలిసారా? మీరు కలిసినామండి. ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరిగిందండి, అనేక సార్లు ఎంపీలకు ఇచ్చాము, అలాగే కలెక్టర్లకు ఇచ్చాము. అయినా కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఏంటి మా బతుకులు ఇట్లేనా? 19 సంవత్సరాల నుండి వెట్టి చాకిరితోనే ఈ సతమతం అయిపోతా ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, మీ హామీలను పరిష్కరిస్తామని కూడా చెప్పారు. అయితే కాంగ్రెస్ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ కలిసారా? అనేక సార్లు కలవడం జరిగింది సార్. ఎమ్మెల్యేలకు కలిసినాం ఫస్ట్, తర్వాత మళ్ళీ ఎంపీలకు కలిసి లెటర్లు ఇచ్చినాం. మా ఊసు ఎక్కడ మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక మాట అయినా కనీసం కరోనా టైంలో క్రూర మృగాలు కూడా సంచరించినటువంటి టైంలో ఒక ఆశా వర్కరు ఒక కుటుంబంలో భర్తకి కరోనా వస్తే భార్య పిల్లలు ఎవరు చూడలేనటువంటి పరిస్థితి అందరికి తెలిసిందే. అయినా కూడా ఒక ఆశా వర్కరు చిన్న చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలేసి అత్త మామల్ని ముసలి వాళ్ళను వదిలేసుకొని కర్తవ్యం ఇది నా వంతుగా వచ్చింది అని నిలబడి వాళ్ళు ఎన్ని సేవలు అందించారనో అది ప్రపంచంలో అందరికీ తెలుసు. మీరు ప్రభుత్వానికి ఏమని డిమాండ్ చేస్తా ఉన్నారు? ప్రభుత్వం డిమాండ్ ఒక్కటే అండి మేము చేసేది, మాకు కనీస వేతనము ₹1 కూడా తగ్గకుండా 18,000 రూపాయలను ఇవ్వాలని, ఫిక్స్డ్ వేతనం చేయాలి. అంతేకాకుండా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. చాలా మంది ఆశా వర్కర్లు పనికి వెళ్తున్నప్పుడు, అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు, మీటింగ్స్ వెళ్తున్నప్పుడు చాలా ప్రమాదవశాత్తు ఈ మధ్య కాలంలో చాలా మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. చనిపోయిన వాళ్ళకు వెంటనే అక్కడ మట్టి ఖర్చులకు గాని 50,000 రూపాయలు ఇవ్వాలి. ఇంతకుముందు చనిపోయిన ఆశా వర్కర్ల కుటుంబాలను ఆర్థికంగా చాలా ఆదుకోవాలి. అంతేకాకుండా మా జాబ్ చార్ట్ అంటూ మాకు విడుదల చేయాలి. మా పనులు ఏంటంటే పని భారం ఎక్కువ అవుతుంది, ప్రతి విషయాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఫీవర్ సర్వేలని, మలేరియా అని, డెంగ్యూ కేసులు ఏదొచ్చినా ఇల్లు సర్వే చేయాల్సిన పరిస్థితి ఉంది. పని భారం బాగా ఎక్కువ పెరిగింది. ముఖ్యమైన డిమాండ్ 18,000 ఫిక్స్డ్ వేతనం జీతం ఇవ్వాలి. ఇది మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతా ఉన్నారు. దాంతోపాటుగా ఫిక్స్డ్ వేతనాన్ని కూడా తమకు అందించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక రకంగా ఆశాలను కంట్రోల్ చేయడం కూడా పోలీసులకు కొంత కష్టతరంగా మారినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఈ రోడ్ల మీదనే పడుకొని వారు నిరసనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మనం మరికొంతమంది ఆశాలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనము ఈ కోటి చౌరస్తాలోని సర్కిల్ని పూర్తి స్థాయిలో గమనిస్తే మాత్రం ఒక రకంగా పోలీసులు ఎప్పుడైనా సరే వీళ్ళని లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే స్పెషల్ పార్టీ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మరోపక్క ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో వీళ్ళని ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నటువంటి అనేక మంది ఆశాలను కూడా ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. కమిషనర్ వచ్చి తమకు ఏదో ఒకటి చెప్పాలి, తమ సమస్యల డిమాండ్కి సంబంధించి కూడా పరిష్కరించాలని కూడా వారు కోరుతా ఉన్నారు. కొంతమంది ఆశాలతో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మెయిన్ డిమాండ్స్ ఏమంటారు మీరు? మాకు శాలరీలు లేవు సార్, శాలరీలు 10,000 వస్తున్నాయి.
900 వస్తున్నాయి. అయితే మాకు శాలరీలు పెరగాలని ఇంకా మాకు ఏఎన్సీలు 5 ఏఎన్సీలు టార్గెట్ పెట్టిరు. 5 అంటే ఎడికెన్ తెస్తాం, ఏరియాలో ఉన్నాయే తెస్తాం కానీ లేని ఎడికెన్ తెస్తాం. అవి ఒకటి. ఇంకా పని నైట్ పూట ఎప్పుడు డెలివరీ అయినా మేము పోయి డెలివరీలు చేయించాలి, విజిట్ చేయాలి, డెలివరీలు చేయించాలి. అయితే డెలివరీ చేయించడానికి కోర్టుకి తీసుకుపోయినా ఎక్కడ తీసుకుపోయినా మాకు లోపలికి రాని పేషెంట్ తీసుకొస్తాం. ఇంపార్టెంట్ పేషెంట్లను లోపల దాకా తీసుకొస్తాం. ఆ లోపల దాకా కూడా 1 year మీరు వెళ్ళిపోండి, మీరు బయటికి వెళ్ళిపోండి అని వెళ్ళగొడతారు. మరి బయటికి వెళ్ళగొడితేనే మేము డెలివరీ చేస్తాం, లేకపోతే మేము డెలివరీ చెయ్యము అని మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టేస్తారు. టార్గెట్ పెడతారు. మళ్ళీ ఆభా కార్డులు చేయమంటారు, మళ్ళీ ఫీవర్ సర్వేలు చేయమన్నారు, అన్ని చేయమంటారు. శాలరీస్ కి సంబంధించి కూడా కావచ్చు, ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టింది. తర్వాత మీరు ఏమైనా ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ కలిశారా? కలిసాం సార్, లోపల కలెక్టర్ సార్కి కలిసాము, అందరికి కలిసినాము. కలిసినాక మా బాధలన్నీ చెప్పుకున్నాము. అప్పటి మట్టుకు ఓకే అన్నారు, చెప్పారు, ఓకే అన్నారు. మళ్ళీ తర్వాత అదే పాత జమానదే, అదే 9,900 వేస్తున్నారు కానీ జీతం మాత్రం ఫిక్స్డ్ చేస్తలేరు, జీతం మాత్రం పెంచుతలేరు. తేడా పడుతున్నాయి, అది కూడా లేటు, టైం కు టైం పడతలేదు. కొట్లాడంగా 2వ తారీఖు మొన్న వేసిండ్రు. అంతకు మొదలు అయితే అసలు వేస్తనే లేరు. కష్టపడి మేము ఇది చేసుకోవాలి, అడిగి వేయించుకోవాలి. మరి మాకు టార్గెట్లు తప్పుతలేవు, డెలివరీస్ తప్పుతలేవు, ఏవి తప్పుతలేవు. మరి మాది కూడా బాధలు చూడాలి కదా. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఆశా వర్కర్స్. కిరాయిళ్ళల్లో బతుకుతున్నాం, కిరాయిలు కట్టుకోవాలి, చెయ్యాలి. మాకెట్లుంటది? మీరు శాలరీ పెంచుతానే కదా మాకు ఏదైనా పనికి వస్తుంది. మా పని చేపించుకుంటున్నాం కానీ శాలరీ కాడికి వచ్చేవాం కానీ మీరు ఏం చెప్తలేరు. మీరు ఇది ఒకసారి మనము విజువల్స్ లో కూడా చూస్తా ఉన్నాము. ఒకసారి భారీ ఎత్తున ఆశాలు కూడా కోటి చౌరస్తాన్ని ముట్టడించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మరోపక్క అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రూట్లను కూడా బ్లాక్ చేస్తూ ఉన్నారు. మరోపక్క కాసేపట్లో ఏదైతే ఈ రోడ్డు ముట్టడిని సంబంధించి కమిషనర్ ఆఫీస్కి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం నుంచి తమకు స్పందన వస్తేనే తాము ఇక్కడ నుంచి వెళ్తామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక రకంగా ఆశాలు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రావాలి, వచ్చిన తర్వాతనే తాము ఇక్కడ నుంచి వెళ్తామని కూడా వారు చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి కూడా కొంతమందిని పంపించినా కూడా, పోలీసులు వారు చెప్పినా కూడా తాము ఇక్కడ నుంచి కదలం, ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ రావాలి, వస్తేనే తాము ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుందని కూడా వారు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక రకంగా వాహనదారులు కూడా తీవ్రమైనటువంటి ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వేలాది సంఖ్యలో ఒక్కసారిగా ఆశాలు రోడ్డు మీదకి చేరుకున్నారు. మరోపక్క మనం కొద్దిసేపటి క్రితం వరకు కూడా చూసాము, ఏదైతే కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున నర్సింగ్ ఎవరైతే ఆశాలు ఉంటారో వారందరూ కూడా అక్కడ బైఠాయించారు. ఎప్పుడైనా సరే లోపలికి తీసుకెళ్లే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కార్యాలయం డోర్స్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి కూడా ఇంత జరుగుతున్నా ఈరోజు ఉదయం నుంచి కావచ్చు, నిన్న రాత్రి నుంచి కూడా భారీ ఎత్తున ఆశాలను అరెస్టు చేసి వివిధ ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ ఆశాలు ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అసెంబ్లీ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో తమ సమస్యలపైన పరిష్కరించాలి, తాము కొత్తగా డిమాండ్స్ ఏం కోరడం లేదు, వారు చెప్పినటువంటి అంశాలనే తాము అడుగుతున్నాము, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలనే తాము అడుగుతున్నాము అని కూడా వారు చెప్తా ఉన్నారు ఆశాలు. కానీ ప్రభుత్వం ఇంత జరుగుతున్నా, వాహనదారులు ఇంత ఇబ్బంది పడుతున్నా కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం కొంత బాధాకరమని కూడా ఆశాలు వాపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అనేక మంది ఆశాలు కూడా రోడ్డు మీద బైఠాయించి వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్ని ప్రాంతాల గుండా, అన్ని రూట్ల గుండా వచ్చేటటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా దారి మళ్లిస్తూ ఉన్నారు. కొంతమంది వాహనదారులు వచ్చినా కూడా తిరిగి ఏదైనా స్పేస్ దొరుకుతుందేమో వెళ్ళడానికి అనే అంశం సంబంధించి కూడా వారు వెతుకుతూ ఉన్నారు. కానీ రోడ్డు మొత్తం బ్లాక్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఎవ్వరు ఎటు కదలకపోవడంతో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు మాత్రం ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనపడతా ఉంది. ఆశాలు మాత్రం ఖచ్చితంగా తమ డిమాండ్స్ని పరిష్కరించాలని కోరుతా ఉన్నారు. అమ్మ చెప్పండమ్మా, ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాము అనేక ప్రాంతాలలో
నిన్నటి నుంచి కూడా ఆశాలను అరెస్ట్ చేస్తా ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారిని కొద్దిసేపటి క్రితం ఇక్కడ కూడా అరెస్ట్ చేశారు. మీరు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? మా సమస్య మా జీతాలు పెంచాలి, 18 ఏళ్ళు ఇవ్వాలని మా కోరిక. మేము నిర్ధారణ చేస్తున్నాం. ఈ ధర్నా అందుకే చేస్తున్నాం. మాకు ఎక్కువ సమస్యలు ఏంటంటే పారితోషికం ఇస్తున్నారు, జీతాలు ఇవ్వట్లేదు, పని భారం ఎక్కువ పెడుతున్నారు. మళ్ళీ ఏ పని అయినా కానీ దానికి పారితోషికం ఇవ్వట్లేదు. పారితోషికం లేని పనులన్నీ చేపిస్తున్నారు. ఈ పారితోషికం ఉన్న పనులకేమో తక్కువ పని ఉన్నది, పారితోషికం లేని పనులు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల మేము ధర్నాకు దిగినాం. అమ్మ, మీ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసారు కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏందని తెలిసిందా? పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉన్నారు. ఇంతవరకు కూడా పొద్దున్న నుంచి మేము ఇంత ధర్నా చేస్తున్నాం. ఆడపిల్లలను కూడా కనకరం లేకుండా పొద్దున్న నుంచి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 4:30, 5 అవుతుంది. అయినా కానీ వచ్చి మాట్లాడేది లేదు, ఏమీ లేదు. 2018, 2006 నుంచి మేము ఆశా వర్కర్లో చేస్తున్నాం. 19 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అయినా కానీ మాకు శాలరీస్ మాత్రం ప్రధానంగా ఎలక్షన్స్ అప్పుడు హామీలు ఇచ్చారు, 18,000 జీతం ఇస్తామని. కానీ వాళ్ళు ఇప్పటివరకు రెస్పాన్స్ ఇచ్చిందా గవర్నమెంట్? ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. మేము జిల్లా కమిటీ ద్వారా కానీ అట్లా ధర్నాలు చేసినాము. కానీ ఒక్కరు కూడా ఒక్క సమస్యకు కూడా మా దగ్గరకు వచ్చి ఏం ఇది చేస్తాము అనేది కూడా లేదు. ఇప్పుడు కూడా పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఉన్నా కానీ ఏం మాట్లాడిరో అసలు అర్థమే కావట్లేదు. ఈరోజు ఉదయం నుంచి కూడా తమ ఆందోళన చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ ఇప్పటి వరకు కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించలేదు. వేలాది సంఖ్యలో హైదరాబాద్కి మహిళలు చేరుకున్నారు. వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. రోడ్డు మీద బైఠాయించి వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నిర్మల్ డిస్ట్రిక్ట్ ఎంబీపీఎస్ నుంచి వచ్చినాం. రాత్రి 2 గంటలకు వచ్చినాం సార్. పొద్దున వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసిరు సార్. మేము 20 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి. అయితే అమ్మ, మీకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తామని ప్రభుత్వం చెప్పింది, కానీ మనం స్పందించారు ఇప్పటి వరకు? ఏం స్పందించలేదు సార్. ఇప్పటికీ మేము మస్తు రోజుల నుంచి కూడా ధర్నాలు చేస్తున్నాము. అయినా కానీ మాకు ఏ స్పందన లేదు. మాకు జియో చేతికి వచ్చి మాకు జీతం పడితేనే మేము నమ్ముతాం. అవరి దాకా మేము నమ్మం సార్. అమ్మ, మీ వల్ల రోడ్లని కూడా బ్లాక్స్ అయినాయి, ఇబ్బంది అవుతుందని అంటా ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? మా ఇబ్బందుల గురించి ఆలోచిస్తారు సార్. మాకు కూడా ఇబ్బంది ఉంది కదా. మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మా గురించి కూడా ఆలోచించాలి. మేము ఎక్కడెక్కడి నుంచి వచ్చినాం, మా గురించి గురించి ఒక రోజు ఆలోచించాలి కదా. ఒక రోజుకి మీకు ఇంత ఇబ్బంది అయితే మేము డైలీ తిరిగేటోళ్ళ మాకు ఎంత ఇబ్బంది ఉంటుంది. ఖాళీ కైకిలు చేసుకునే వాళ్ళకు రోజు 500 ఉన్నది. మాకు అంత కూడా లేదు కదా సార్. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇది మొత్తం మీద వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆశాలు చేరుకున్నారు. ఇక్కడ వారు ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు.